కొంచెం రొటీన్ స్టోరీ అయినా కూడా ఆయన యాక్టింగ్ వల్ల ఎలివేట్ అయింది. చాలా బాగుంది, చాలా బాగున్నాయండి డైలాగ్స్. మళ్ళీ ఒక్కసారి చూస్తే సరిపోదు, చూడాలి. అలా ఏం లేదండి, అన్నీ ఆయన యాక్షన్ చాలా బాగుంది. అంతే, ఇంకా అటు ఇటు చూడకుండా ఒకే ఆయనే చూస్తూ ఉండాలి అంతే. మూవీ అంతా ఆయనే, మెయిన్గా మూవీ అంతా ఆయనే, ఇంకెవరు లేదు. చాలా చాలా బాగుందండి యాక్షన్, చాలా అంటే చాలా బాగుంది. డాన్స్ బాగుందండి, అన్ని బాగున్నాయి. ఖచ్చితంగా ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. నందమూరి తమన్ ఇచ్చారనమాట బిరుదు. అంత బాగా కొట్టాడు, ప్రతి సీన్లోనే ఎలివేషన్, ప్రతి సీన్లోనే బీజిఎం మొత్తం మామూలుగా అనిపించలేదు అనమాట. ఇంకా హీరో ఎంట్రన్స్ అయిన సీన్లో బీజిఎం ఉంటుందన్న, అమ్మ అన్నం తిన్నాడా బీజిఎం తిన్నాడా, అదేం కొట్టడం నాయన ఎంత ఉంటావు కానీ బీజిఎంలో మాత్రం చింటి చెండాడేవారా. నిజంగా బాగాలేనోడు ఇక్కడ ఏం లేదో తెలియదు కానీ నిజంగా బీజిఎం మాత్రం చింటి చెండాడేవారు. ఒక జైలరు, కేజీఎఫ్, ఒక అఖండాన్ని తీసుకురావచ్చు అనమాట బీజిఎం రేంజ్లో, ఆ రేంజ్లో ఉంది. బట్ అలాగే బాబీ గారు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీలోకి వెళ్ళకుండా ఎలివేషన్స్తో, ఫైట్స్తో చాలా ఎంగేజ్ చేశారు మనుషులు కూడా. అంటే బాలే ఫ్యాన్స్కే కదా, అదర్ ఫ్యాన్స్కి మాసుకి ఏం కావాలి, బాలని ఇష్టపడే వాళ్ళకి ఏం కావాలన్నట్టుగా నిజంగా జై బాలే అనిపించాడు ఫస్ట్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఓ రేంజ్లో ఉంటే ఆ ఇంటర్వెల్ వచ్చి ముందు 10 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సీట్లు ఎవరో కూర్చోరనమాట. నిజంగా నాగవంశీ గారు చెప్పినట్టే సినిమాను మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అదే రేంజ్లో ఫస్ట్ హాఫే తెలిసిపోతే ఏ రేంజ్లో తీసాడని. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీలోకి ఇన్వాల్వ్ అవడం, కొంచెం క్లాసీగా ఎమోషన్ అంటూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం, అది కొంచెం క్లాసీగా కొంచెం మాసీ ఆడియన్స్కి అంటే బిర్యానీ తిన్న తర్వాత పెరుగన్నం తింటే ఎలా ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెండు మంచిగా. బట్ సెకండ్ హాఫ్ కూడా బోరు కొట్టదు. మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం క్లైమాక్స్ 10 నిమిషాలు మళ్ళీ సాగుతారు. డాలీబాబు గారు అండ్ డాలీబాబు అండ్ బాలకృష్ణ గారి మధ్యన ఒక ఫైట్ ఉంటుందన్న. నిజంగా యానిమల్ రేంజ్లో ఉంటుంది ఫైట్. ఇద్దరు చెత్త కొట్టుకుంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ లాగా యంగెస్ట్ పీపుల్ లాగా కొట్టుకుంటారు అనమాట. నాకు అంత బాగా నచ్చింది. టోటల్గా సినిమా అయితే మాత్రం టోటల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా వేరే ఎలివేషన్స్తో బీజిఎంతో సాగుతాడు. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం క్లాసీగా ఫ్యామిలీగా పోతుంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ మాస్గా ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. టోటల్గా సినిమా అంతా కూడా గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ప్రెస్లీ ఇంకా సట్లు దింపేసుకుంటారు మేడం. సింగర్లే ఏదైనా చూశాను గేమ్ చేంజర్, దానికన్నా బెటర్ కదా. ఆ సినిమా పక్కన పెట్టండి, సంక్రాంతికి దాన్ని మూల వేసుకోవాల్సింది. శంకర్ గారు కాన్సెప్ట్ సినిమాలు కొన్ని రోజులు శంకర్ గారి సినిమాలు మానేస్తే బెటర్. ఎందుకంటే ఆ సినిమా బాగాలేదు. నాకు నిజంగా చెప్తున్నా ఓపెన్గా సినిమా బాగాలేదు. బట్ ఒరిజినల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి బాలయ్య. ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, డాకు మహారాజు కాదు సంక్రాంతికి మహారాజు. కలెక్షన్ కుమ్మేస్తుంది అనమాట బాబీ గారు. యాసప్ అనమాట. నిజంగా నందమూరి ఫ్యాన్స్కి ఫీట్ ఇచ్చారు మీరు. టోటల్గా బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజు. నేను గేమ్ చేంజర్ చూసా, ఓపెనింగ్ షో అసలు నచ్చలే. పుష్ప కూడా నాకు నచ్చలే, కానీ ఇదైతే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ ఓకే, కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్, చూడండి సార్. సచిన్ కార్యక్ గారు కూడా చాలా బాగా చేస్తాడు, బాబీ డియోల్ చాలా బాగా చేస్తాడు. సినిమాలో హైలైట్ అంటే ఏంటి సార్, అన్నీ బాగుంది, ఒక్క సీన్ అని చెప్పలేము కదా. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ చాలా బాగుంది, సూపర్ ఉంది. అదే సూపర్, కింగ్ ఆఫ్ ద జంగిల్ మళ్ళీ కంబ్యాక్, నిజంగానే కంబ్యాక్. ఇది ఫేక్ రివ్యూ ఏం కాదు, సూపర్ ఉంది. సార్ అన్నీ చూపించారు సార్. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్. బాబీ డేల్ కూడా బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ అయితే అద్దరింది, చాలా బాగుంది. ఎలా ఉందంటే అసలు చెప్పడానికి కూడా బాగుంది అని చెప్పడానికి కూడా రావట్లేదు అన్న. అసలు బోయపాటి డైరెక్టర్ పడుకున్నాడా లేదా హీరో పడుకోబెట్టి చేయించారా సినిమా అన్నట్టు ఉందన్న. బాబీ అన్న, బాబీ అంటే ఒక బ్రాండ్ అన్న. అది కూడా గుక్కి అంటే బ్రాండ్ అన్న, అలెన్షియల్ అంటే బ్రాండ్ అన్న, ఇది రేబన్ అంటే బ్రాండ్ అన్న. ఇవి బ్రాండ్స్ అంటారన్న. బాబీ అంటే బ్రాండ్ కాదు, బోయపాటి అంటే బ్రాండ్. బోయపాటి తప్ప వేరే డైరెక్టర్ బాలకృష్ణ గారిని రక్షించలేరన్న. వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి ఉంటారన్న, అంతే. బాలయ్య బాబు ఫ్యాన్స్. మరి ఏం చెప్పినా జై బాలయ్య అంటాం కదా. సినిమాలు ఏం నచ్చలేదంటే ఏంటన్న, దండుపాలెం సినిమా ఆల్రెడీ 3 తీసినారన్న, అది చూసినామన్న. మళ్ళీ దండుపాలెం తెచ్చి ఇక్కడ చూపిస్తే ఇంకెట్లా అన్న. దండుపాలెం గ్యాంగ్ని తీసుకొచ్చి మొత్తం సినిమా చూపిస్తే ఎట్లా అన్న. బాబీ డియోల్ అసలు ఓడుకోలేదు. యానిమల్ మూవీలో బాబీ డియోల్ అరాచకం చేస్తాడు, అరాచకం. అసలు బాబీ డియోల్కి అసలు ఆ హీరో ఆ విలన్ క్యారెక్టర్ చేసినందుకు ఎట్లా ఓడుకోవాలి, ఏంది అసలు ఆ ఓడుకోవడం. పులిని చంపుతాడు బాబీ డియోలు. పులి కన్నా పులి తోక పెద్దది ఉంటుంది. అసలు డైరెక్టర్ అసలు చూసాడో లేదు, ఎక్కడైనా పులి కన్నా పులి తోక పెద్దది ఉంటుందా? ఈ సినిమాలో ఉంది. మళ్ళీ ఏమనంటే యానిమేషన్ అంటారు.
యానిమేషన్ తీసేటప్పుడు కొంచెం క్లియర్ ఉండాలి కదా. పులి ఎంత ఉంటే పులితోక అందులో హాఫ్ ఉంటుంది, కానీ పులితోక ఎంత హైట్ ఉంటుంది, పులితోక ఎక్కడైనా హైట్ ఎక్కువ ఉంటుందా? మరి ఏమంటారు దాన్ని? మరి డైరెక్టర్ గారు నిద్రపోయారా, లేదంటే ఏమో డైరెక్టర్ బెదిరించి సినిమా తీసారేమో. అన్న సాంగ్స్ గురించి అడగండి, సాంగ్స్ గురించి ఎంపీతో ఇంటూ సరిపోద్ది అన్న, ఇక్కడ వరకు రావను. దబిడి సాంగ్ ఎక్సలెంట్ అన్న, ఆ సీట్ మీద కొట్టేది ఆ సీన్ కోసం పోవచ్చు అన్న మూవీకి అన్న. ఈ సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా ఫ్లాప్ అనేది ఉండదు అన్న, కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి అన్న. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.